వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి దేశము తమ తమ ప్రయత్నాల్లో నిమగ్నమైపోయి ఉన్నాయి. మరి కోవిడ్-19 కోసం వ్యాక్సిన్ వచ్చిందా అని అడిగితే ఆ క్వశ్చన్కి ఇప్పుడైతే ఆన్సర్ దొరికింది. ఎస్, వచ్చిందనే చెప్పొచ్చు. ఇది ఒకటి కాదు, ఇది నాలుగోది. మరి 4 సంగతి ఏంటో వివరంగా తెలుసుకుందాం. పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టీకాను అంటే వ్యాక్సిన్ను కనిపెట్టింది. ఈ కనిపెట్టినటువంటి ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కూడా చేస్తుంది. దాంట్లో భాగంగా క్లినికల్ ట్రయల్స్ అన్ని పూర్తి చేసుకుని 3rd ఫేజ్ క్లినికల్ ట్రయల్ని ఇప్పుడు ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. WHO చెప్పేది ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటంటే 70 వ్యాక్సిన్లు అంటే 70 టీకాలు తయారీ దశలోనే ఉన్నాయి అని. వివిధ దేశాల్లో వివిధ ఇన్స్టిట్యూట్లు తయారు చేస్తున్నటువంటి వ్యాక్సిన్లు అన్నీ కలిపితే దాదాపు ఒక 70 వరకు ఉంటాయి. కానీ అవన్నీ కూడా సక్సెస్ కాలేవు. అమెరికా, చైనాలు ఇప్పటికే తన వ్యాక్సిన్ను క్లినికల్ స్టేజ్ నుంచి ఫేజ్ స్థాయికి తీసుకొచ్చాయి. ఇప్పుడు వాటిని తలదన్ని అద్భుతంగా ఒక కొత్త టీకా వచ్చింది. అదే CHAdOx1. ఇప్పుడు ఈ 2 దేశాలతో పాటు 3వ దేశం యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ దేశం కూడా, UK కూడా ఈ వరుసలో చేరింది. వీటికన్నా అద్భుతంగా ముందడుగు వేసింది. సో ఇప్పుడు వాటిని తలదన్ని అద్భుతమైనటువంటి ఒక కొత్త వ్యాక్సిన్ను తీసుకొచ్చింది ఈ బ్రిటన్. సో CHAdOx1 అని దానికి నామకరణం చేశారు. సో జెన్నర్ ఇన్స్టిట్యూట్ మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గ్రూప్ అనేది ఈ వ్యాక్సిన్ను తయారు చేసింది. జెన్నర్ ఇన్స్టిట్యూట్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గ్రూప్ అనేది ప్రొఫెసర్ సారా గిల్బర్ట్, ప్రొఫెసర్ ఆండ్రూ పొల్లార్డ్, డాక్టర్ శాండీ డగ్లస్, టెరిసా లాంపీ, వీళ్ళు ఈ గ్రూప్కి చెందినటువంటి వాళ్ళు. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గ్రూప్ వ్యాక్సిన్ తయారు చేసినటువంటి వాళ్ళు వీళ్ళు భాగంగా ఉన్నారు. వీరిని లీడ్ చేయడానికి ఒక హెడ్గా అంటే జెన్నర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయినటువంటి ప్రొఫెసర్ ఆండ్రియన్ హిల్ అనేటువంటి వ్యక్తి ఈ టీంని లీడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వ్యాక్సిన్ సంగతి చూస్తే CHAdOx1 ఇది అత్యంత వేగంగా తయారు చేశారు. ఇది మాస్ ఇమ్యూనిటీ సిస్టమ్ని చాలా వేగంగా పెంచుతుంది కూడా. సో ఇది సెప్టెంబర్ కల్లా ఇది అందుబాటులోకి రావచ్చు అని వాళ్ళు అంటున్నారు. కానీ ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని రోజులు పడుతుందో మనం చూడాలి. 1 మిలియన్ టీకాలు, దాదాపు 1 మిలియన్ టీకాలు రెడీ చేయాలని ప్లాన్ చేసేశారు ఆల్రెడీ. ఇంకా క్లినికల్ ఫేజెస్ కూడా కంప్లీట్ అవ్వకుండానే వీళ్ళు రెడీ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత నమ్మకం ఉంచారో దాని మీద ఆలోచించండి. వీటికి 3 అనుబంధమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. దాంట్లో మెయిన్ హెడ్ ఎక్కడ అంటే బ్రిటన్ అయితే, ఇంకా 3 దేశాలు యూరప్, ఇండియా, చైనా. సో ఇండియా, యూరప్, చైనా, బ్రిటన్ వీరి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్స్ వీళ్ళంతా కలిసి ట్రై చేస్తారు. నిజమే, ఇండియా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నరేగానే ఉంది. అందుకే త్వరగా అవి ఇండియాకి వాడుకునేటువంటి ఛాన్స్ ఉంది, ఇండియాకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మిగతా వాటికన్నా ఇదే ముందంజలో ఉంది, వేగంగా పనిచేస్తుంది అనే అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఈ ఒక్క వ్యాక్సిన్కే ఉంది త్వరగా రావడానికి. అందుకే అన్ని వ్యాక్సిన్లు తయారు చేయడానికి, అనగా 1 మిలియన్ వ్యాక్సిన్లు తయారు చేయడానికి పనులు అనేవి ప్రారంభించేశారు. ఒకవేళ నిజంగా ఫేజ్ స్థాయిలో గనక ఈ కరెక్ట్గా వర్క్ అవ్వకపోతే అవన్నీ వృధా అవ్వాల్సి వస్తుంది, అవన్నీ వృధా అయిపోతాయి. సో యునైటెడ్ కింగ్డమ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ సెక్రటరీ అయినటువంటి మ్యాట్ హ్యాంకాక్ కూడా ఈ క్లినికల్ ట్రయల్స్ మీద వ్యాఖ్యానించాడు. ఆయన కూడా సపోర్ట్ చేస్తూ ముందంజలోకి వెళ్ళిపోతున్నారు. సో ఇది క్లినికల్ ట్రయల్లో భాగంగా చింపాంజీకి ప్రయోగించారు. ఈ వ్యాక్సిన్ని చింపాంజీకి ప్రయోగించారు. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ ఏం చేస్తుందని చూస్తే CHAdOx1 అనే నామకరణం ఇప్పుడైతే చేశారు. అది ఏంటి అంటే ఇది అడినో వైరస్ వెక్టర్ వ్యాక్సిన్ అంటారు దీన్ని. ఈ వెక్టార్ టీకాల్లో, ఈ వెక్టర్ వ్యాక్సిన్స్లో సర్వసాధారణమైనటువంటి వాటిలో ఇది గొప్పది. సో వెక్టర్ వ్యాక్సిన్ ఎట్లా పనిచేస్తుంది అంటే, వెక్టర్ వ్యాక్సిన్ అనేది వెక్టర్ మైక్రోబ్ను ఉపయోగించి వైరస్లోకి అతి చిన్న సూక్ష్మ కణాలుగా న్యూక్లియిక్ యాసిడ్గా వాటిని హార్మ్ఫుల్ మైక్రోబ్గా చేసి పనిచేస్తుంది. సో అలా పనిచేసి దాడి చేస్తుంది. వెక్టార్ అనేది మనిషికి హాని చెయ్యదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఈ వెక్టార్ వ్యాక్సిన్ అనగా వెక్టర్ శరీరంలోనికి వెళ్ళిన తర్వాత న్యూక్లియిక్ యాసిడ్ నుంచి విడుదలయ్యేటువంటి న్యూక్లిక్ యాసిడ్ నుంచి అతి చిన్న సూక్ష్మమైనటువంటి ప్రోటీన్స్ని విడుదల చేస్తుంది. ఈ స్పెసిఫిక్ ప్రోటీన్స్ అనేవి ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచడానికి ఉపయోగపడుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా పెంచుతుంది. కాబట్టి ఇది పిల్లలు అలాగే పెద్దలు కూడా
పనిచేస్తుంది, అందరికీ కూడా పనిచేసే అవకాశం ఉంది. ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టీం చెప్పేదాని ప్రకారం జనవరి 10న 2020 జనవరి 10న ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ అనేవి ప్రారంభమయ్యాయి. ఈ ఆక్స్ఫర్డ్ టీం చెప్పిన ప్రకారం స్ట్రాంగ్ ఇమ్యూన్ రెస్పాండ్ అనేది అవుతుంది కాబట్టి క్లినికల్ ట్రయల్స్ ఇంత త్వరగా త్వరగా అయ్యాయి అని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ టీకా తయారు చేసినటువంటి ఈ టీం అనేది ఇది వరకు ఎబోలా టీకాను కూడా కనిపెట్టింది. సో ఎబోలాకు టీకా 2014లో ఈ టీమే కనిపెట్టింది. అలాగే మెర్స్కి కూడా కనిపెట్టింది. మెర్స్ అలాగే ఎబోలా ఈ రెండింటికి వ్యాక్సిన్ కనిపెట్టింది ఇక్కడే కాబట్టి వీరికి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఈ వ్యాక్సిన్ కూడా తయారు చేసి ముందుకు తీసుకురావాలి, అందుబాటులోకి త్వరగా తేవాలి అనే అభిప్రాయం, వారికి విశ్వాసం కూడా చాలా ఎక్కువే ఉంది. అయితే ఇప్పుడు ఈ వెక్టర్ వ్యాక్సిన్ అనేది క్లినికల్ ట్రయల్స్లో ఈ హెల్దీ వాలంటీర్స్ని తీసుకొని ఈ హెల్దీ వాలంటీర్స్లో 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వారికి మార్చిలోనే ప్రయోగం చేశారు. సో మార్చిలోనే ప్రయోగం చేసిన తర్వాత ఇప్పుడు ఫేజ్ 3లోకి వచ్చారు. ఈ ఫేజ్ 3లో ఇప్పుడు 510 మందిని సెలెక్ట్ చేసుకుని వీరిని 4 గ్రూపులుగా విభజించి ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ అనేవి ప్రారంభిస్తారు, వ్యాక్సిన్స్ ట్రయల్స్ చేస్తారు. ఈ ఫేజ్ 3లోకి వచ్చినటువంటి మొదటి వ్యాక్సిన్ ఇదే అవ్వడం ఇక్కడ చాలా విచిత్రం, అందుకే ముందంజలో ఉంది అని చెప్పటం. సో ఈ యూకే నుంచి వచ్చినటువంటి ఈ వెక్టర్ వ్యాక్సిన్ CHADOX1 అనేది ఇప్పుడు ఫేజ్ 3 ట్రయల్స్ని చేస్తుంది. ఇది సక్సెస్ అయితే ఫేజ్ 4 దానికి వెళ్ళి తర్వాత అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. సాధారణంగా ఒక డ్రగ్ తయారు చేయాలంటే, ఒక వ్యాక్సిన్ని అందుబాటులోకి తేవాలంటే సంవత్సరాలే పడుతుంది. అంత ఈజీ ఏం కాదు. పైగా అది వాడుకలోనికి తెచ్చిన తర్వాత దుష్ప్రభావాలు కానీ ఎలా ఫలిస్తుంది, సైడ్ ఎఫెక్ట్లు ఏముంటాయి, మనుషులకి ఎలా పనిచేస్తుంది, జీవరాశులకి ఎలా పనిచేస్తుంది, ఏ ఏజ్లో వాళ్ళకి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం, అది ప్రయోగించడం చాలా ముఖ్యమైన పని. వ్యాక్సిన్ తయారు చేస్తే ఇక్కడ అయిపోదు. వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత క్లినికల్ ట్రయల్స్లోకి వెళ్తుంది. సో క్లినికల్ ట్రయల్స్లోకి వెళ్లే ముందు ఈ వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత జంతువులకు ప్రయోగిస్తారు. సో జంతువులకు ప్రయోగించి ఆ తర్వాత 4 ఫేజులు ఉన్నటువంటి క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ చింపాంజీ మీద ట్రై చేశారు. ఆల్రెడీ చింపాంజీ మీద ట్రై చేసిన తర్వాత ఇప్పుడు ఫేజ్ దశలోకి వచ్చింది. అలాగే 1-2 ఫేజులు ముగించుకొని ఇప్పుడు 3rd ఫేజ్లోకి వచ్చింది ఇప్పుడు. సో ఈ క్లినికల్ ట్రయల్స్ ఎలా ఉంటాయి అంటే 4 ఫేజులు ఉంటాయి. ఫేజ్ 1 ఫేజ్ 2లు 6 నెలల దాకా పడుతుంది. ఫేజ్ 3కి వచ్చేటప్పటికి కొన్ని నెలలు పడుతుంది. ఫేజ్ 4కి వచ్చేటప్పటికి కొన్ని సంవత్సరాలే పడుతుంది. ఇది అంత ఈజీగా ఉండేటువంటిది కాదు. కానీ ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది 4వ ఫేజ్ ట్రయల్స్ ప్రారంభించాలని చూస్తున్నారు. ఇది రావడానికి 12 నుంచి 18 నెలలు పడుతుంది. కాబట్టి అందరూ దీని మీదే దృష్టి పెట్టారు. అదే త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంది కూడా, చాలా నమ్మకంగా ఉంది కూడా. సో మన ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR కూడా ఈ కరోనాని అరికట్టడంలో CHADOX1 అనేది ఒక ఫ్రంట్ రన్నర్ అంటూ దీన్ని పొగిడేందుకు కొనియాడింది. ఇండియా కూడా ఎదురు చూస్తుంది త్వరగా ఫలితం రావాలని, ఇది సక్సెస్ అవ్వాలని. ఎందుకంటే ఇండియా కూడా ఒక పార్ట్నర్, మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్లో ఉంది. ఈ వ్యాక్సిన్ అనేది అనగా CHADOX1 అనేటువంటి వ్యాక్సిన్ ప్రపంచ దేశాల్లో COVID-19 కోసం కనిపెడుతున్నటువంటి క్లినికల్ ట్రయల్స్లో ఉన్నటువంటి సక్సెస్ అయినటువంటి వాటిలో ఇది 4వది. వాటికన్నా ఇదే బెటర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికా అలాగే చైనాలు ఆల్రెడీ కొన్ని వ్యాక్సిన్స్ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నాయి, కానీ అది 1-2 దశల్లోనే ఉన్నాయి. ఫేజ్ 3కి వచ్చినటువంటి వ్యాక్సిన్ ఇదే అవ్వటం ఇక్కడ గమనించవలసిన విషయం. ఇది కూడా రావడానికి కనీసం ఎలా లేదనుకున్న 12 నుంచి 18 నెలలు కూడా పట్టొచ్చు. దాదాపు ఇది సంవత్సరం పైనే పడుతుంది అనే అభిప్రాయం. కానీ ఈ వ్యాక్సిన్ కోసం చేసేటువంటి పనుల్లో చాలా ఫాస్ట్గానే అవుతున్నాయి. ఈ వ్యాక్సిన్తో 12 రకాల క్లినికల్ టెస్ట్లన్నీ చేశారు. క్లినికల్ ట్రయల్స్ అన్నీ కూడా 12 రకాలు చేశారు. దీని ద్వారా మిగతా వాటి కంటే ఇది వెరీ గుడ్ వ్యాక్సిన్ అనేటువంటిది, అలాగే సేఫ్టీగా స్ట్రాంగ్ ఇమ్యూనిటీ రెస్పాన్స్గా ఉండేటువంటి అవకాశం చాలా ఉంటుంది అని చెప్తున్నారు. ఆక్స్ఫర్డ్ టీం వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఫేజ్ 3 ట్రయల్ ఇప్పుడు 510 మందితో ప్రారంభమవుతుంది. దాదాపు 510 మందితో ఇది ప్రారంభమయ్యి దీంట్లో 2వ భాగంగా 5,000 మందికి ప్లాన్ చేస్తారు. ఈ 510 మందికి, ఈ 5,000 మందికి అంటే 2 దఫాల్లో ప్రయత్నం చేసిన తర్వాత 4th ఫేజ్కి వెళ్ళిపోతుంది. 4th ఫేజ్లో ఎక్కువ మందికి ఇవి టెస్ట్ చేసి అన్ని ఏజ్ల వారికి, అన్ని గ్రూపుల వారికి కూడా ప్రయత్నం చేసిన తర్వాత ఈ ఫేజ్లన్నీ పూర్తవుతాయి. ఆ తర్వాత ఇది మనకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ టీంకి 2.2 మిలియన్ పౌండ్స్ అనేటువంటి బహుమానం యూకే ఇచ్చింది. 2.2 మిలియన్ పౌండ్స్ అనేవి గిఫ్ట్ ఇచ్చారు. ఇకపోతే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రాజెక్ట్ కోసం కూడా 20 మిలియన్ పౌండ్స్, 20 మిలియన్ పౌండ్స్ ఇచ్చారు. ఇంపీరియల్ కాలేజ్ లండన్ ప్రాజెక్ట్ కోసం 22.5 మిలియన్ పౌండ్స్ ఇచ్చారు. సో ఈ విధంగా బడ్జెట్ను కూడా వాళ్ళు కేటాయించి
వేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదంతా వేగంగా అత్యంత కాన్ఫిడెంట్గా రూపొందించేటువంటిది కాబట్టి ఈ ఫేజ్ దశలో ఉన్నటువంటి వ్యాక్సిన్ కూడా త్వరగా ఫలించాలి, ఫలితం రావాలి, అత్యంత అందుబాటులోకి మనకి రావాలి అని కోరుకుందాం. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్గా మన ఇండియా ఉంది కాబట్టి మనకు కూడా ఇబ్బంది ఏం లేదు. సో మనకు కూడా అందుబాటులోకి వస్తుంది. మన అనుభవజ్ఞులు కూడా, మన భారతీయ అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తలు కూడా అదే పనిలో ఉన్నారు. వ్యాక్సిన్ రూపకల్పనకు చాలా కృషి చేస్తున్నారు. ఇది ఎలా ఉంటే అమెరికాకు వచ్చేస్తే యూఎస్లో కూడా క్లినికల్ ట్రయల్స్లో అంటే ట్రయల్ భాగంగా ఇంకొక వ్యాక్సిన్ కూడా ఉంది. దాన్ని క్యాప్సూల్స్ రూపంలో తయారు చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాప్సూల్గా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అది ఏంటంటే E1DD2801 E1DD2801 అనేటువంటిది. ఇది పరీక్ష దశలో ఉంది. ఇంకా ఇది కూడా టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఇది ఎమోరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రగ్ డెవలప్మెంట్ వారు తయారు చేస్తున్నారు. ఇది ఎలకలపై ప్రయోగించారు. ఎలకలపై ప్రయోగిస్తే ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు దాన్ని క్లినికల్ ట్రయల్స్లోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక పక్క ఫ్రాన్స్ కూడా దాదాపు ఒక కొలిక్కి వచ్చేసింది. ఫ్రాన్స్ చేసేటువంటి ప్రయత్నం కూడా కొలిక్కి వచ్చేటట్టే ఉంది. సో క్లినికల్ ట్రయల్స్లో ఫేజ్ 1లో ఉంది ఇప్పుడు ఆ టీకా. సో ఫ్రాన్స్ తయారు చేసిన టీకా ఇప్పుడు ఫేజ్ 1లో ఉంది. అది మట్టి పురుగుల ద్వారా తయారు చేస్తున్నారు. వీటికి దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి ఉంది అని దానికి పరీక్షలు చేశారు. అయితే దానికి కారణం ఏంటి అంటే పేషెంట్కి ఆక్సిజన్ అందక చనిపోయే స్టేజ్లోకి వెళ్తాడు కాబట్టి ఆక్సిజన్ రోగాను పడి చచ్చిపోతున్నారు. సో మట్టి పురుగుల రక్తం ద్వారా ఆక్సిజన్ను సరఫరా చేసేటువంటి, దాన్ని కంట్రోల్ చేసేటువంటి ఎఫెక్ట్ అనేది చాలా వరకు ఉంటుంది. సో బాగుంటుందని చెప్పి వాటి రక్తం ద్వారా ఈ టీకాను తయారు చేస్తున్నారు. సో ఇప్పుడు ఇవి క్లినికల్ ట్రయల్స్ నుంచి ఫేజ్ 1 దశలోకి వచ్చింది ఇప్పుడు ఆ టీకా. సో ఏది ఎలాగున్నా, ఎవరు తయారు చేసినా, ఏ దేశం తయారు చేసినా ప్రపంచం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే, ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలని కాపాడాలి అనుకుంటే ఏ దేశమైనా, ఎక్కడైనా, ఎవరైనా తయారు చేసినా సరే త్వరగా రావాలి, అందుబాటులోకి రావాలి అని కోరుకుందాం. ఇవి ప్రజలను కాపాడాలి, మంచి ఫలితాన్ని ఇవ్వాలి అని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మరికొన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి.